హలో! దీని ముందు వీడియో మనం చికెన్ తెచ్చుకున్నాం. ఎవరైనా చూడకపోతే అది చూసేయండి. ఈ వీడియోలో మనం చికెన్ వండుకుందాము. ఎందుకంటే చికెన్ తెచ్చుకొని దాన్ని వండే వీడియో పెట్టకపోతే చికెన్ ఫీల్ అవుద్ది కదా! చికెన్‌కి కూడా ఒక ట్రిబ్యూట్ వీడియో ఒకటి డెడికేట్ చేయాలి కదా! అందుకే ఇది నా వీడియో చికెన్‌కి డెడికేట్ చేస్తున్నా అనమాట. చికెన్ తెచ్చేసుకొని నీట్‌గా కట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ చిన్న పీసెస్ కింద కడిగేసుకొని ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశా అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో కుకింగ్ ప్రాసెస్ చూపించట్లేదు. ఎందుకంటే నేను పెద్ద కుక్కర్‌నేం కాదు. ఏదో తినబుల్‌గా వండుతానంతే. కానీ నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ "నువ్వు బా వండుతావు" అంటారు. కానీ మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ అనుకుంటే. ఎవరికైనా వండాలనుకున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అంటే బావుండాలి టేస్ట్ అని చాలా కాన్షియస్‌గా వండుకుంటాము. నేను కూడా అంతే. నా కోసం వండుకోవాలంటే అస్సలు ఇంట్రెస్టే రాదు. బట్ ఏం చేయాలి? తప్పదు కదా! తినాలి కదా! అందుకని మళ్ళీ క్రేవింగ్స్ ఒస్తాయి. ఆ క్రేవింగ్స్‌ని తీర్చుకోవాలి గదా! అప్పుడు వండుకోవాలి కదా! అందుకని వండుకోవడం అనమాట. మీకు కూడా అలానేనా? ఎవరికోసమైనా వండాలంటే ఇంట్రెస్ట్ ఒస్తది. లేకపోతే మన కోసం మనం అంటే ఏదో ఒకటి తినేసే టైపేనా మీరు కూడా? దానికి తోడు మళ్ళీ ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు అవన్నీ ఎందుకులే అని చెప్పి ఏదో అలా లైట్‌గా వండేసుకుంటా అనమాట. కానీ నేను చికెన్ వండుకునేటప్పుడు ఏ కూరైనా వండుకునేటప్పుడు నాకు నేను వండుకుంటే స్టాండర్డ్‌గా కొంచెం మాడుస్తా. అది స్టైల్‌గా క్యారమలైజ్ చేస్తాను ఆనియన్స్‌ని. ఎందుకంటే నాకెందుకో కొంచెం మాడి ఉన్న డిషెస్ చాలా ఇష్టం అనమాట. ఆ క్రంచీనెస్, ఆ స్మోకీ ఫ్లేవరు అదంతా చాలా బావుంటది. మా అమ్మ తిడతదనమాట. క్యాన్సర్ వస్తదే మాడిన డిషెస్ తింటే అని. బట్ కాంట్ హెల్ప్. మళ్ళీ కలుద్దాం. బాయ్.